ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నామమాత్రంగా కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయటాన్ని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళ కేవలం 30 కోట్లు నామావశిష్టంగా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు తాగునీరు, సాగునీరు అందించాల్సినటువంటి ఎత్తిపోతల పథకం ఇవాళ హలో లక్ష్మణంతో నిధులు లేక కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 కోట్లు కూడా పాడైపోయిన లాకులు బాగు చేయడానికి ఎన్ఎస్పీ దగ్గర వాటికి చాలు. కాబట్టి 30 కోట్లు ఏ మేరకు సరిపోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గలం ఇప్పాలి కదా. అసెంబ్లీలో ఎవరికి వారు తమ నియోజకవర్గ సంస్థలపైన ఎమ్మెల్యేలు గలం ఇప్పుతున్నారు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేటువంటి పథకం కమ్యూనిస్టు పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చేరువ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ 30 కోట్లు చాలినటువంటి పరిస్థితి ఈ కోతల బడ్జెట్లో ఎందుకు కొరగానటువంటి 30 కోట్లు కూడా చాలి. ఆ రోజున గతంలో ఇరిగేషన్ దృష్టిగా దేవరేణ మహేశ్వరరావు చెప్పారు, మేము అద్భుతంగా అయిపోయిందని చెప్పేసి. కానీ ఇవాళ ఎక్కడ కూడా పథకం కథలకు ముందుకు అడుగువేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న దృష్ట్యా దీనిపైన భవిష్యత్తులో సిపిఐగా ఆందోళన చేపడతాం. అలాగే ప్రధానమైనటువంటి ఇంకో అంశం 1500 ఇళ్ళు వాళ్ళ శిథిలావస్థలు చేరుతున్నాయి తిరువూరు పట్టణంలో. టిట్కో ఇల్లు, అందులో తక్షణమే టిట్కో హౌసెస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. తక్షణమే టిట్కో హౌసింగ్ పరిశీలన సిపిఐ చేపడుతుంది. దీనిపైన ఉద్యమం చేపడతాం. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపుగా దీనిపైన ఒక అలాట్మెంట్ ఆర్డర్ని అసెంబ్లీలో ఇష్యూ చేయాలని చెప్పేసి కూడా నేను సిపిఐగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కట్లేరు వారికి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించి అది ఈనాటి వరకు కూడా మరి ఆనాడు కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీమతి సుజన మేము అలాట్ చేసాము, కాంట్రాక్టర్స్ని పిలిచాము, టెండర్స్ పిలిచాము, షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఏమైందో, ఏమొచ్చిందో, ఏ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదో అది కుంటుపడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు. కాబట్టి కట్లేరు బాబు బ్రిడ్జి పునర్నిర్మాణం జరగడం వల్ల ఎంతో సమయం, అలాగే రాకపోకలు సులభతరమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందులో తక్షణమే కట్లేరు బాబు పునర్నిర్మాణం ప్రారంభించాలని కోరుతూ సిబిఐగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం. అలాగే మన ప్రధానమైనటువంటి సమస్య అక్కడ ఆ రోడ్డు అంతా కూడా అధికార పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ గడ్డి కృష్ణారెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు అక్కడ నివాసం ఉంటారు. ఆ గడ్డి కృష్ణారెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి రామచంద్రరావు కాబట్టి ఏమి చేస్తున్నాడు గడ్డి కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, కాతాలంగా ప్యాచ్ వరకు పూర్తి చేశారు. అక్కడ ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. రామచంద్రపురంలో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు నివాసం ఉండేటువంటి రోడ్డు, ప్రధానమైనటువంటి రోడ్డు. మరి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి అధికార పార్టీ నాయకులు, వేరే సమస్యల మీద కాదు, విమర్శలు చేయడానికి కాదు. నీ రోడ్డు నువ్వు బాగు చేసుకో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అని చెప్పి గడ్డి కృష్ణారెడ్డికి నేను సలహా ఇస్తున్నాను, హితవు పలుకుతున్నాను. కాబట్టి తక్షణమే కూడా రామచంద్రపురానికి సంబంధించినటువంటిది. అలాగే వారు ఎంతోమంది కాకర్ల లాంటి అభివృద్ధి పదంలో ప్రయాణం చేసేటువంటి ప్రాంతం, అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమను కూడా ఎంతోమంది యువకులకు ఉపాధి కల్పించడానికి అక్కడ ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పరిచి